హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇంకా ఈరోజు అయితే పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు. ఈరోజు స్కూల్ స్టార్ట్ కదా, ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారండి. ఇంకా ఈవినింగ్ పనులు అయితే స్టార్ట్ అయినాయండి. నా ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ వాతావరణం అయితే చల్లబడ్డది. టైం అయితే 4 అవుతుంది. ఇంకా పిల్లలు అయితే 4:30కి వచ్చేస్తారు. ఇంకా వాళ్ళు వచ్చే లోపు అయితే నేను ఇంట్లో పనులు అన్నీ అయితే చేసుకోవాలి. ఇంకా కొందరు పిల్లలకైతే హాఫ్ డేనే ఉంది. ఇంకా మధ్యాహ్నం వచ్చారు కొందరు పిల్లలు అయితే. ఇంకా మా పిల్లలకైతే ఫుల్ డేనే ఉంది. నేనైతే ఇల్లంతా ఊడ్చి ఇంకా బయట లోపలంతా ఊడ్చేసేయాలండి. బట్టలు అయితే అస్సలు సరిగ్గా ఆరట్లేవు, ఇవన్నీ పచ్చిగా ఉన్నాయండి. ఈరోజు వేస్తే మళ్ళీ రేపు బట్టలు ఆరేసేంత వరకు ఆరుతూనే ఉన్నాయి. కాళ్ళు అయితే ఉడిచేస్తున్నా అండి. కాళ్ళు ఉడిచేసి బయట అయితే ఉడిచేస్తా. లోపలైతే ఉడవడం అయిపోయిందండి. ఇంకా బయట అయితే ఇచ్చేయాలి. పిల్లలైతే ఒకటే అల్లరి, బయట సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది. ఇంకా లోపల ఉడవడం అయిపోయిందండి. ఇంకా బయట అయితే ఉడికిస్తున్నా. ఇంకా బయట అయితే ఉడవడం అయిపోయింది.
చాయ్ అయితే మరుగుతుంది. సాయంత్రం చాయ్ తాగారా ఫ్రెండ్స్ మీరందరూ? ఇంకా నేనైతే చాయ్ తాగేసి ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి. బయట కూర్చొని అయితే చాయ్ తాగుతున్నా ఫ్రెండ్స్. ఇంకా పిల్లలు అయితే ఇంకా రాలేదండి. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయినా. ఇంకా మిగతా పనులు అయితే చేయాలి. పిల్లలు అయితే వచ్చేసి రండి స్కూల్ నుండి. ఈరోజు ఫస్ట్ డే కదా, అందుకే సివిల్ తీసుకుపోయిండు. చెల్లేదా ఇద్దరు సివిల్లో తీసుకొని వెళ్ళారు. స్కూల్ అయితే తీసుకోలేదు ఈ రోజు అయితే. అయితే దోశ మమ్మీ అని చెప్పారు, అందుకే దోశ అయితే వేసిస్తున్నా ఫ్రెండ్స్. ఇంకా మా అబ్బాయి అయితే ఫ్రెష్ అప్ అయ్యిండు. హాయ్ చెప్తున్నాడు. చెల్లె ఫ్రెష్ అప్ అయిందా నాన్న? అయింది మమ్మీ. ఇంకా ఇద్దరికైతే దోశ వేసిస్తున్నాం. మమ్మీ స్నాక్స్ ఉంటే పెట్టుకుంటే ఇంట్లో అయితే ఏం స్నాక్స్ లేవండి, అందుకే కొంచెం పిండి ఉండే దోశ అయితే వేసిస్తున్నా. ఇంకా మా అబ్బాయికి వేసిస్తున్నా, రెండు అయితే వేసిన. ఇంకా పప్పు వేస్తున్నా, ఇంకా వాడైతే తినేస్తాడు. ఇంకా మా అమ్మాయి దోశ నేనే వేసుకుంటా అంటుంది, వేసుకోమని చెప్పిన. మొత్తం పిండి అంతా పెంక మీద పడుతుంది. నేను వేసిస్తే పెట్టా మంచిగా దొడ్డు దొడ్డు వస్తుంది. ఎంత దొడ్డు వచ్చింది చూడు దోశ. ఇంకా ఫ్రెష్ అప్ అయింది. ఇంకా నేనే వేసుకుంటా మమ్మీ దోశ అంటుంది. మా అమ్మాయి దోశ చూడండి ఎలా వచ్చిందో. తిరిగేసినావా? నేను వేస్తే తిరిగి వేయకుండా సరే తెలుసా, మంచిగా కాలుతుంది దోశ. అంత దొడ్డు వచ్చింది చూడు. ఇంకా పిల్లల లంచ్ బాక్సులు ఇవ్వాలి. ఇప్పుడు దోశ తిన్న ప్లేట్లు ఇవన్నీ అయితే కడిగిస్తున్నా అండి. నేనైతే వెంటనే కడిగేసుకుంటా. ఇంకా వాళ్ళైతే తినేసి ఇంకా బయటకు వెళ్ళి కాసేపు వెళ్ళి ఆడుకొని వస్తాం మమ్మీ అని. వచ్చినాక ఓంబలు చేసుకుంటాం అనేది కర్రీ అని చెప్పిన. ఇలా కొన్ని దోముకుంటూ కడిగేస్తాను. ఇంకా బౌల్ అయితే తోమేసిన ఫ్రెండ్స్. మిగతా పని అయితే వేయాలి. ఇంకా సంధ్యా దీపారాధన అయితే చేస్తున్నా అండి. సంధ్యా దీపారాధన అయితే చేసినా అండి. అందరు దండం పెట్టుకోండి ఫ్రెండ్స్. భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నా. భగవంతుడు అందరు బాగుండాలి, అందులో నా కుటుంబం నేను ఉండాలి. ఇంకా నైట్కి వంట అయితే చేయాలి. ఇంకా పిల్లలు అయితే చదువుకుంటున్నారు. పొద్దున వండిన అన్నం కొంచెం అయితే ఉందండి. పప్పు కర్రీ చేసిన పొద్దున పిల్లల బాక్స్లోకి. ఇంకా ఇప్పుడు దోశ కూడా తిన్నారు కదా పప్పు కర్రీ వేసుకొని. పప్పు అయితే కొంచెమే ఉంది. పొద్దున పిల్లలు పోయినాక గోకరకాయ టమాటా వేసిన. ఇంకా నైట్కి అయితే చపాతీ చేయమన్నారు మా పిల్లలు, మా ఆయన ఇట్లా. అందుకే గోధుమ పిండి అయితే విసుకుతున్నా అండి. చపాతీ వేసి ఏదైనా కర్రీ చేయాలి. ఇంకా ముందు పిండి పిసికి పెట్టినామనుకోండి, ఇంకా కర్రీ అయ్యేలోపు మంచిగా నానుతుందండి. పిండి అయితే పిసికానండి, పక్కన పెట్టిస్తా. చపాతీలోకి కర్రీ అయితే వంకాయ టమాటా కర్రీ చేయమన్నారు. ఇంకా వంకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే కట్ చేసేస్తా. ఇంకా టమాటా ముక్కలు అయితే కట్ చేసినా అండి. ఇంకా వంకాయ ముక్కలు కూడా కట్ చేసిన. ఇప్పుడైతే కర్రీ చేస్తున్నా. ఓవెన్ అయితే పెట్టేసిన. ఇంకా కర్రీ చేసి ఇంకా చపాతీ చేస్తా.
ఆయిల్ అయితే వేసిన, ఆవాలు వేస్తున్నా, కొంచెం జీలకర్ర, చపాతి వంకాయ టమాటా కర్రీ. మా అమ్మాయి అయితే ఏం కర్రీ చేస్తున్నా మమ్మీ అని అడుగుతుంది. అయితే హోంవర్క్ కొంచెం టమాటా మగ్గినాక వంకాయ ముక్కలు వేసిస్తా, కొంచెం అల్లం పేస్ట్ వేస్తాను, మర్చిపోయినాను, కొంచెం అల్లం పేస్ట్, చూడండి ఫ్రెండ్స్. టమాటా అయితే మంచి నూనెలో గొలింది. ఇప్పుడైతే వంకాయలు వేసిస్తా. ఒకసారి అయితే మూత పెట్టేస్తా. వంకాయ మంచిగా నూనెలో వంకాయ అయితే నూనెలో మంచిగా మగ్గిందండి. ఇప్పుడైతే కారం వేసుకుంటా. అందులో కొంచెం సాల్ట్ వేసిన, ఇంకొంచెం వేస్తా. వాటర్ పోస్తాం. మా అబ్బాయి అయితే గ్రేవీ పెట్టమని చెప్పిండు. ఒకసారి మూత పెడతా. కారం అయితే మంచిగా గోలింది. ఇప్పుడైతే కొంచెం మసాలా వేసి వాటర్ వస్తా. కొంచెం నువ్వుల పౌడర్, ధనియా పౌడర్, ఎండు కొబ్బరి పౌడర్. ఇప్పుడు ఒకసారి కలిపేసి వాటర్ వస్తా. దగ్గర కనుక్కుంటే బాగుంటుంది, కానీ మా అబ్బాయికి ఏమో గ్రేవీ కావాలంటాడు. కొద్దిగా వాటర్ వస్తుంది. లైట్గా కొంచెం గరం మసాలా వేస్తున్నా, టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టేస్తా. పిండి అయితే మంచి నానిందండి. కర్రీ అయ్యేలోపు ఉల్లలు చేసుకుంటా. ఉల్లలు చేసి పెట్టేస్తా. మా అమ్మాయి చూడండి ఏం కర్రీ చేస్తున్నా మమ్మీ అని మూత తీసి కర్రీ కలుపుతుంది. అయిపోయింది హోంవర్క్? అయిపోయింది. కాలుతుంది. హాయ్ చెప్తుంది. ఉల్లలు అయితే రెడీ చేసిన అండి. మా సైడ్ అయితే ఉల్లలు అంటారు, ఇక్కడ సైడ్ అయితే ఉండలు అంటారు. ఇప్పుడైతే చపాతీ చేస్తా. చూడండి ఫ్రెండ్స్, వంకాయ కర్రీ అయితే రెడీ అయింది. ఇప్పుడైతే పక్కన పెట్టేస్తాను. ఇంకా చపాతీలు అయితే చేస్తా. గ్రేవీ ఉంచుకున్నాడు కదా మా వాడు, అందుకే గ్రేవీ ఉంచాను. ఇంకా చల్లారితే ఇంకా కొంచెం దగ్గరకు అవుతుంది. గ్యాస్ అయితే ఆఫ్ చేసినండి, పక్కన పెట్టేస్తా. కర్రీ అయితే చపాతీ పెంక పెట్టేస్తున్నా. చపాతీ అయితే వేస్తున్నా అండి. చపాతీ అయితే వేసిన అండి. ఇంకా పెంక మీద అయితే వేస్తున్నా.
ఇంకా మా అమ్మాయి నేను కాలుస్తా అంటుంది. కొంచెం కొద్దిగా ఆయిల్ వేస్తా, కొంచెం పైనుంచి కొంచెం సైడ్కి వేస్తా. అది కాలలో పింక్ కూర వేస్తా. అయితే చపాతీ కాలుస్తుందండి. కాళ్ళని కాడ బాక్స్లో వేసేసి కాలింది చపాతీ. మమ్మీ పొంగుతుంది. పిండిన అంతే మనకు పొంగితే మంచిగా వస్తాయి చపాతీ. ఇంకా చపాతీలు చేయడం అయితే అయిపోయిందండి. ఇంకా 2 అయితే కాల్చడం కూడా అయిపోతుంది. ఇంకా వంట అయితే రెడీ అయిపోయినట్టే. మా అమ్మ అయితే వేసింది. మా అయితే చపాతీలు మంచిగా కాలుస్తుంది. కానీ నాకే కొంచెం భయం అవుతుందండి, ఎందుకంటే కాలుతుంది కదా. చూడండి చపాతీ అయితే మంచిగా కాలుస్తుంది. వేడి వేడి చపాతీ రెడీ అయిపోయింది. వంకాయ టమాటా కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా భోజనం అయితే చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, మరి వెళ్ళొస్తాను. బాయ్.